ఎందుకంటే 42% బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కలిపి 69% మొత్తం అయిందంటే ఇక్కడ ఆ స్థానంలో ఉన్న అగ్రవర్ణాల నాయకులు ఇదివరకు ఆశావాహులు ప్రజలకు వివిధ సేవా కార్యక్రమాలు అనుకొని ఏమైనా చేసుకోండి. ఆ పార్టీలో ఉన్న నాయకులు ఇన్ని రోజుల నుంచి సేవా కార్యక్రమాలు ఏదో ఒకటి వాళ్ళ సహాయాలు సహకారాలు చేస్తూ వచ్చి ఉండొచ్చు, సేవా కార్యక్రమాలు చేస్తుండొచ్చు. అందరూ ఒకేలాగా ఉండరు, ప్రజాసేవ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు కంప్లీట్గా ఈ టర్న్ తీసుకోవాలి, వెనక్కి రావాల్సిందే. వారి స్థానంలో బీసీ రిజర్వేషన్, ఎస్సీకి వస్తే ఎస్సీ, లేదంటే బీసీ అంటే బీసీ. ఇంకా మొత్తానికి వాళ్ళ భవిష్యత్ మాత్రం ప్రశ్నార్థకం. వాళ్ళు నాకు తెలిసి నాకున్న సమాచారం ఏంటంటే కొందరు గ్రామాలను వదిలిపెట్టిపోతున్నారు, కొందరు అగ్రవర్ణ నాయకులు గ్రామాలను వదిలిపెట్టిపోతున్నారు. మేము ఇన్ని రోజులు చేసింది వేస్ట్ ఉదాయ కదా అంటే దీని అంతటి ఒకటి కారణం చెప్తా. మేమంతా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే